హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిత అఫీషియల్ 28. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలే ఎండలు చాలా అంటే చాలా ఎక్కువ కాస్తున్నాయి. ఈరోజు సండే అయితే ప్రోగ్రామ్ వచ్చింది, కోలాటం ప్రోగ్రామ్. నేను చాలా రోజుల తర్వాత అయితే ప్రోగ్రామ్కి వెళ్తున్నా, ఆఫ్టర్ 3 months గ్యాప్ తర్వాత. సో నేనైతే రెడీ అవుతున్నాను కోలాటానికి వెళ్ళేటప్పుడు అంతా రెడీ అయ్యి వెళ్ళాలి, ఎందుకంటే అందరూ ఒకేలా కనిపించాలి. సో అందరూ ఒకేలా రెడీ అవుతారు. నేను కూడా రెడీ అవుతున్నాను. ఇంకా చాలా రోజుల తర్వాత రెడీ అవుతున్నాను కదా, ఎక్కువ టైం పట్టేసింది రెడీ అవ్వడానికి నాకు. అప్పటికి అందరూ వచ్చేసారు, ఆటోస్ అయితే వెయిట్ చేస్తున్నాయి. నేను ఈవెన్ టిఫిన్ కూడా సరిగ్గా తినకుండా వెళ్ళిపోయాను. అంటే ఆల్రెడీ ముందే చెప్పారు టైమింగ్, బట్ నేను లేట్ అయిపోయాను బాగా. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ కూడా అవ్వలేదు. సో గైస్, నేను ఎలా ఉన్నానో మీరు కామెంట్లో అయితే చెప్పండి. నాకు జడ అయితే మా అమ్మ వేశారు, బికాస్ నాకు అస్సలు సగరం అయితే అస్సలు ఉండదు, నా హెయిర్ మొత్తం జారిపోద్ది. నేను ముందు ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు కూడా నేను జడ వేసుకొని వెళ్ళాను, బట్ నాకు అక్కడ అయితే సగంలో జడ అయితే ఊడిపోయింది. అప్పటి నుంచి నేనైతే అసలు జడ వేసుకోను. కానీ మళ్ళీ ఈరోజైతే వేసుకున్నాను, బట్ ఈరోజు జడ అయితే బాగానే ఉంది ఎండింగ్ వరకు. మా మమ్మీ ఆ జడకి ఎన్ని క్లిప్పులు ఎన్ని బ్యాండ్లో పెట్టింది. సో ఫైనల్లీ అయితే జడ అయితే ఉంది. అండ్ నేనైతే ఫ్లవర్స్ అవి కట్టుకొని రెడీ అయిపోయాను. కానీ అప్పటికే ఇంకా వడ్డానం పాపిడి చైన్ అయితే లేదు. నాకు తల మొత్తం లాగేస్తుంది వెనక, చాలా రోజుల తర్వాత వేసుకున్నాను కాబట్టి. సో ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. మీరు ఖచ్చితంగా చెప్పండి అసలు నేను ఎలా ఉన్నాను అనేది. ఇంకా మేమైతే ఫంక్షన్కి వెళ్ళాము. ఇంక ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇవైతే ఫొటోస్కి పెట్టారు. ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. మేమైతే కోలాటం స్టార్ట్ అయ్యేలోపు కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం. చూసారు కదా స్టేజ్, ఇది చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఆ అమ్మాయికి. అండ్ కోలాటం స్టార్ట్ అయ్యే ముందు కూడా ఆ అమ్మాయిని పల్లెకులో అయితే తీసుకొచ్చారు. పక్కన జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ ఫంక్షన్ అయితే స్టీల్ ప్లాంట్లో జరిగింది. అండ్ తనకి షార్ట్ వీడియో తీసినట్టున్నారు, అదైతే ప్లే చేస్తున్నారు. ప్లే చేసే ముందు నేను వీళ్ళందరితో, చిన్నపిల్లలందరితో ఒక క్యూట్ వీడియో అయితే తీసుకున్నా. అండ్ చూడండి తన వీడియో అయితే. అమ్మాయి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీడియో కూడా చాలా అంటే చాలా బాగా తీశారు అమ్మాయికి. చూస్తున్నారు కదా, అక్కడ ఇంకా ఎవరు రాలేదు, చాలా తక్కువ మంది అయితే వచ్చారు. ఇంకా ప్లే చేస్తున్నారు. వీడియో అయితే చాలా క్లారిటీతో చాలా అంటే చాలా బాగా తీశారు. ఇంకా నాకైతే సో జెండా ఇచ్చారు పట్టుకోమని, నేనైతే పట్టుకోకుండా ఆడుతున్నాను అలా. ఇంకా కోలాటం అయితే స్టార్ట్ అవుతుంది. సో మేమందరం అయితే అప్పటి వరకు ఏసీలో కూర్చున్నాం. ఇంకా అప్పుడైతే బయటకు వచ్చాం. ఎంత అంటే చాలా ఎండ ఉంది, బట్ ఈరోజు అయితే అంటే చాలా తక్కువ ఉంది ముందు 3 daysతో పోల్చుకుంటే. అండ్ అక్కడికి రెడీ అయిన వాళ్ళు మేము అంతా టెంపుల్కి అయితే నడుచుకొని వెళ్ళాము. అని చూసారు కదా, మా కోలాటం మొత్తం అందరూ ఒకే డ్రెస్, అంటే చాలా బాగా రెడీ అవుతారు అందరూ. ఇందులో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఒకేలా కనిపిస్తారు. చూసారు కదా, వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే వచ్చాను. అండ్ స్టీల్ ప్లాంట్ కూడా వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేలోపు వీళ్ళు చూసారు కదా ఎలా ఆడుతున్నారు. అండ్ నేను వీడియో తీస్తున్నా అని చెప్పి పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. అండ్ ఫైనల్లీ ఇదైతే మా డ్యాన్స్, చూసేయండి డ్యాన్స్ మొత్తం.
అప్పుడు వీడియో కోసం తీయకూడదు, అప్పుడు వీడియో కోసం తిన్నట్టు ఉంటుంది. ఒక ఐస్ క్రీమే ఇస్తారా? ఒక ఐస్ క్రీమే ఇస్తారా? నేను తినట్లే. కిల్లి తినవే బాగున్నాయి. ఏం తింటున్నావు మహేశ్వర్ అక్క? మహేశ్వర్ అక్క ఏం తింటున్నావు చెప్పు. దాన్ని కిల్లి అంటారు. అసలు కిల్లిని అలా కూడా తింటారా? అదే ఒక వెరైటీ అన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి, బాగుంటది, చాలా బాగుంటది. టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. కిల్లీలు ఐస్ క్రీమ్లు అలాంటివి నాకు పడవు. ఓన్లీ వైట్ రైస్, ఓన్లీ వైట్ రైస్ సాంబార్ అంతే. సాంబార్ యాడ్ చేస్తావా? ఎందుకు వైట్ రైస్ ఒకటి తినేసి సాంబార్ లేకపోతే తిన్నాను అక్క. ఎక్కడ? నర్సీపట్నంలో తిన్నాను. ఆ రోజు అందరికి ఒక్కొక్క పొట్లం ఇచ్చారు అక్క. మరి తినాలి కదా, ఎవరు తినలేదు, అందరూ వదిలేశారు. అందుకే నేను వేస్ట్ చేయకుండా తినేసా మొత్తం. ఏం పట్టారు లోపల? గుడ్లు ఆడుతున్నారా ఎటోళ్ళు? అదిగా నేను అప్పటికి చెప్తున్నాను వాయిస్, నేను అప్పటికి చెప్పాను వాయిస్ పడుతుంది అంటే మీరే మాట్లాడుతున్నారు. ఎండ బయట కాస్తుంది అందుకనే కనిపించట్లేదు. ప్రోగ్రామ్ చెప్పరు కాబట్టి అలా చెప్తున్నారు. ప్రోగ్రామ్ గా నిజంగా అంతవరకు వెళ్ళి అంత అమ్మని తీసుకెళ్ళాలని నీతో ఎవరు మాట్లాడలేదు. మీ వదింది నీదిని పడిపోదు. బాగానే తిన్నదంట. బిర్యానీ ఎక్కడ కూడా తినలేదా? బయట ఎక్కడో బిర్యానీ తింటారా అన్నావు? ఇది చికెన్ బిర్యానీగా? చికెన్ బిర్యానీ అవును, అందరికి ఒక్కొక్క పీస్ వేస్తారు. చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, దమ్ బిర్యానీ కాదు. అలాగనే ఉన్నట్టు బయట తప్ప ఇంకెక్కడ తెలియదు. నిద్ర వచ్చేస్తున్నట్టు ఉన్నారు.
పాటలు డాన్స్ చేస్తుంది. అది ఇన్స్టా ఉంది, అన్ని పోస్ట్ చేస్తారు. అది పావని అక్క చేస్తుంది. సరే నేను ఒక సాంగ్ పాడు, నేను వీడియో పెట్టుకుంటా. ఓకేనా? పాట పాడితే ఏమో తెలియదు కానీ డాన్స్ మాత్రం బాగా చేస్తారు. పర్లేదు, హాఫ్ ఆఫ్ ముక్కలే పాడు, ఇంకెక్కువ పాడదు. ఏం కాదు. గట్టిగా పర్లేదు, గట్టిగా పాడు. ఓకే ఓకే, నీ వాయిస్ కూడా పాడుతుంది హేమంత్. ఇంకో లైన్ ఉంటదే. చిట్టి గుండె ఉన్నది. పాట రాదు స్టార్ట్ చేయాలి. ఏం లేదు, పడితే పడితే పడుతుంది. మళ్ళీ ఎత్తుకొని సత్యక్క చూడు, సత్యక్క నీకన్నా చిన్న పిల్లలు ఉన్నారు, అలసిపోకుండా ఉన్నారు వాళ్ళు కూడా. అమ్మాయి అలసిపోయి కాదు, గ్లామర్ దెబ్బ అవ్వకుండా పడుకుంటుంది. సత్యక్క పాట పాడు. సత్యక్క ఏది ఒకటి, ఏది పాడినా గట్టిగా పాడు చాలు. మంగళం మర్చిపోయారు సార్. మొదట వినాయకుడి పాట లేదు, చివరి మంగళం లేదు. పాట పెట్టేశారు కదా. ఐ మీన్ నాకు కానీ ఇంత అరేంజ్మెంట్ చేసినందుకు ఈవినింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంకా ఆ పళ్ళకి అది అంతా ఈవినింగ్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఏదైనా పర్లేదు, గట్టిగా పాడు. కానీ ఏ సాంగ్ పాడినా అంటే కొంచెం వాయిస్ వినిపించాలి. అనితే చెప్పాను లాస్ట్ మాట నా ఫోన్ అక్కడికి ఇచ్చినప్పుడు మొత్తం కలిపేసారు కదా. ఏ సాంగ్? అన్ని కొత్త సాంగ్స్, పాత సాంగ్స్ ఏం లేవా? కొత్త సాంగ్స్. లేదు, ఏదో సాంగ్ ఇష్టం
పడుతుందేమో మరి. స్టాటస్ ప్రైవసీలో పెట్టుకోవచ్చుగా. మళ్ళీ ఇంక ఈ రోజు నుండి తోలటం లేదు, రెస్ట్. మళ్ళీ ప్రోగ్రామ్ కాదు ఇవి. కొత్త పాటలు నేర్పిస్తారట. మంగమ్మ గౌరమ్మ ఆగిపోయింది. అలా వస్తుంది గంగమ్మ మంగమ్మ, అదొకటి ఆగిపోయింది. ఇంకోటి ఏది ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను నేను. ఇంటికి వచ్చేసరికి టైం అయితే నేను చూడలేదు, బట్ చాలా అంటే చాలా ఎండలో వచ్చాము. అండ్ ఇంకా నేను వచ్చే టైంకి బాబాయ్ కూడా వచ్చారు. చూసారు కదా, వెనకనే హార్న్ కొడుతున్నారు. నేనైతే కార్ నేర్పించుకుని అడిగాను, బాబాయ్ కూడా అని అడిగారు. ఓకే గాయస్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.